అందరికీ నమస్తే. నేను డాక్టర్ యుగంధర్, సాయిరామ్ హాస్పిటల్ పలమనేరు మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పలమనేరు. రేపు అనగా 27వ తేదీ సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనము ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఇక్కడ కొత్త క్రేట్లు ఇది వాడిన క్రేట్లు వాడుకున్నాం. ఐదు ఆరు అవి కూడా అందరికీ నమస్తే. నేను డాక్టర్ యుగంధర్, సాయిరామ్ హాస్పిటల్ పలమనేరు మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పలమనేరు. రేపు అనగా 27వ తేదీ సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనము ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఇక్కడ ఈ శిబిరంలో గుండె వైద్య నిపుణులు మరియు క్యాన్సర్ వైద్య నిపుణులు, తర్వాత మన డయాబెటిక్ వైద్య నిపుణులు విచ్చేయుదురు బెంగళూరు నుంచి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు మన పలమనేరు ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొత్త క్రేట్లు ఇది వాడిన క్రేట్లు వాడుకున్నాం. క్రేట్లో వీళ్ళు చిప్స్ చేస్తున్నారు. వీకోట మార్కెట్లోని యజమానులందరూ ప్రతిరోజు నిత్యము సాయంత్రం పూట కావచ్చు, పొగులు వేళలో కావచ్చు, చాలా వరకు క్రేట్లో సంవత్సరానికి సుమారు 2000 నుంచి 3000 క్రేట్లు దారిపోతున్నాయని చెప్పేసి అనుకుంటున్నాము. ఈరోజు ఆ పర్యవేక్షణ సందర్భంగా వీకోట సమీపంలో కుప్పం రోడ్లో పంతనపల్లి దగ్గర ఒక గుజిరి అంగడి రావడం జరిగింది. ఈ గుజిరి అంగడి దగ్గర మార్కెట్లో ఉన్న సుమారు 60-70 అంగడికి సంబంధించి క్రేట్లు, ప్రతి అంగడి నుండి కూడా 10-15 క్రేట్లు కనబడుతున్నాయి. బాగున్నటువంటి క్రేట్లు, ఎలాంటి డ్యామేజ్ లేనటువంటి క్రేట్లు. సుమారు ఇలా చూడండి, ఈ క్రేట్ ఎలాంటి డ్యామేజ్ లేదు, ఇది గుజిరీకి రానవసరం లేదు. ఇలాంటి క్రేట్ని వీళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. దాంతో పాటు బాగున్నటువంటి క్రేట్లను కూడా ఇలా కట్ చేసి వీళ్ళు కట్ చేశారా లేదా తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు కట్ చేశారా అనేటువంటిది విషయం అయితే తెలియట్లేదు. దానికి కూడా ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ గుజిరీ ఓనర్ని ఎన్క్వైరీ చేస్తున్నాము. ఇలాంటి మంచి బాగున్నటువంటి క్రేట్లు కూడా పగలు కొట్టి తీసుకొని ఇక్కడ సుమారు డంప్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ వీడియోలో కూడా చూస్తున్నారు, డంప్ చేయడం జరిగింది.
దీనిపైన సంబంధిత దర్యాప్తు చేసి మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. దయచేసి దీని ద్వారా ఈ గుజరీ యజమానిని మేము అడిగేది ఒకటే, మీకు ఎవరు సప్లై చేస్తున్నారు? మీరే దొంగిలించుకుని వస్తున్నారా, లేదంటే మీకు ఎవరైనా సప్లై ఇస్తున్నారా? వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము. ఆయన నిరాకరిస్తున్నాడు. ఆయన నిరాకరించినట్లయితే మాత్రం ఆయన మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మన ప్రెస్ వాళ్ళకి కావచ్చు, అలాగే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి దీన్ని కూడా మీరు గమనంలో పెట్టుకుని ఈ సంబంధిత మన వీకోట టౌన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని గుజరీ షాపులకు కూడా హెచ్చరిక ఏంటంటే, దయచేసి ఇలాంటి పనికొచ్చేటువంటి క్రేట్లు, ఇలాంటి టమాటా మార్కెట్ మన పక్కనే పెద్ద టమాటా మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ నుండి ఎవరైనా ఇలాంటి క్రేట్లు తీసుకొచ్చి అమ్మడం జరిగితే మాత్రం దయచేసి దీన్ని నిరాకరించి దీన్ని కొనుగోలు చేయకూడదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కట్టి వేరే పంపించినారా మీరు? సెట్ ఉన్నట్లేదు. లేదు సార్, మీరే కట్టి పంపించలేరు. తీసుకోవచ్చు. చాలా ఉండే బాగుండేవి కదా. ఇది కొత్త బాక్స్ పాత వైద్యులు కూడా మేము అమ్మితే పగలగొట్టి ఇచ్చేసి మొత్తం పగలగొట్టాను. మంచి బాగుండే బాక్స్ పగలగొట్టాను. లోపల 40 మీటర్లు 20 మీటర్లు 90 మీటర్లు ఖాళీ అవుతాయి. చూసింది అంతా అయితే ఆర్వాస్లో కదా, దానికి ఏమిటికి టెన్షన్ తీసుకుంటావా సార్?
పూలు ఎత్తుకున్నా చెప్తా ఆ కవర్ రెండు తెచ్చింటే ఇంటికి పూలు ఎత్తుకోపా ఇంటికి ఏయిపా మీ నాయన ఫోటోకి మీ అమ్మ ఫోటోకి ఉన్నాయి స్వామి ఐదు ఆరు అవి కూడా పూలు రోడ్డు వేస్తున్నాం రోడ్డు వేస్తున్నాం నా పేరు రాజప్ప, మాది వికోట మండలం బోడిగుడ్ల గ్రామము. 1 ఎకరా సాగు చేసినాము బంతిపూలు. మార్కెట్కి వేసుకొని వచ్చినాము కోసి. 1 రూపాయి కూడా అడిగేవాళ్ళు లేదు, ఎత్తుకునే మానవుళ్ళే. ఎత్తుకొని వచ్చి రోడ్డు పక్కన పోసేస్తా ఉన్నాము. దాదాపు 20 మూటలు దగ్గర పోస్తున్నాము. 1 రూపాయి ఇప్పుడు చేతికి రాలేదు, మొత్తం ఎత్తుకోపోయి రోడ్లో పోసేస్తా ఉన్నాము. ఎకరాకి ఎంత ఖర్చు వస్తుందా? ఎకరాకి 50 నుంచి 60 దాకా వచ్చింది. కానీ ఇప్పుడు కోసుకొని వస్తా ఉంటే కోసుకొని వచ్చిండే వాళ్ళు ఒకే ఒక పువ్వు కూడా అడిగేవాళ్ళే. వద్దు మార్కెట్లోకి ఎత్తుకోపోయి ఏమన్నా చేసుకుంటాం. అన్నా నా పేరు దేవదత్త, కోలార్ డిస్టిక్ పొలదేవి గ్రామం అదే. ఇట్లా 3 ఎకరాలు పంట చేసినాము. ఇట్లా కోసే టైంకి కూలీ ఈరోజు కూలీ 5,000 దాకా కూలీ అయింది. మార్కెట్కి ఎత్తుకొస్తే మార్కెట్లో పోలేదు పూలు, ఎత్తుకొచ్చి రోడ్డుకి వేస్తా ఉన్నాము. ఏం చెప్తానన్న మార్కెట్లో పూలే వద్దంటా ఉన్నారు. ఎంత అయింది నా ఖర్చు ఇప్పుడు మీకు? ఖర్చు దాదాపుగా ఇప్పుడు 3 లక్షల వరకు వచ్చింది. 3 లక్షలు. ఇప్పటి వరకు ఏం రూపాయి రాలేదు. ఏం రూపాయి లేదు. ఈ రోజు కోసి ఎత్తుకొచ్చేదానికి ఎంత ఖర్చు అయిందినా? 5,000 ఖర్చు వచ్చింది, కానీ ఏం రాలేదు. ఏం లేదు. ఇప్పుడు రోడ్లో పారేస్తా ఉన్నారు. రోడ్లో వేస్తాను.